నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యూరియా కోసం తప్పని రైతన్నల తిప్పలు. దౌలతాబాద్ మండల కేంద్రంలో యూరియా కోసం లైన్లో నిల్చొని సొమ్మసిల్లిన అన్నదాత. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో అనాగరిక ఘటన. వినాయక చందా ఇవ్వలేదని 4 కుటుంబాలకు కుల బహిష్కరణ. చిన్నశంకరంపేట మండలంలో మహిళా రైతుల ఆందోళన. ఎరువుల కోసం ఉదయం 6 గంటల నుంచి చంటి బిడ్డలతో లైన్లో నిల్చున్నామని ఆవేదన. మెదక్ జిల్లా మాసేపేట మండల కేంద్రంలో యూరియా కోసం బారులు తీరిన రైతులు. రైతు వేదిక వద్ద టోకెన్ల కోసం వందలాది మంది రైతన్నలు. యూరియా కోసం బారులు తీరిన రైతన్నలకు ఇక్కట్లు తప్పటం లేదు. మరలా రోడ్డెక్కిన సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట లైన్లో నిల్చొని సొమ్మసిల్లిపోతున్నారు రైతన్నలు. యూరియా కోసం బారులు తీరిన రైతన్నలకు ఇక్కట్లు తప్పక మరలా రోడ్డెక్కిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఇదేం విడ్డూరమో కానీ గత 3 రోజులుగా అదిగో వస్తుంది యూరియా అని మస్కబారక ముందే నిద్రలేచిన రైతన్న మండల కేంద్రానికి చేరుకుని యూరియా బస్తా కోసం క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. అయినా తమ కష్టానికి ఫలితం లేకుండా పోయాని లబోదిబో అని మొరపెట్టుకుంటున్నారు. రైతులు పట్టణంలోని స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట లైన్లో నిల్చొని సొమ్మసిల్లుతున్న అన్నదాతలకి ఎవరికి ఏది తోచితే ఆ గుర్తుల లైన్లో ఉంచి పక్కన కూర్చొని సేద తీరుతున్నారు. 3 రోజులు గడుస్తున్న యూరియా బస్తాలు పత్తాలేకపాయాని పట్టణ కేంద్రంలోని స్థానిక కూడలి వద్ద భారీ ఎత్తున ధర్నా రాస్తారోకోలు చేస్తున్నారు. ఆయన తమ కష్టానికి ఫలితం ఎప్పుడు దొరుకుతుందో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఆయా శాఖల అధికారులు అన్నదాత గోడును వినిపించుకోవాలన్నారు. ఏది ఏమైనా లైన్లో నిల్చునే ఓపిక లేక ఖాళీ బీర్ బాటిళ్లను, క్వార్టర్ బాటిళ్లను, సర్ఫ్ కవర్లను, కూల్ డ్రింక్స్ డబ్బాలను, మట్టి పెడ్డలను, రాయి రప్పలను, వాటర్ ప్యాకెట్లను, కవర్లను కూడా లైన్లో వాడుతున్న రైతన్నలకు జోహార్లని చెప్పవచ్చు. మాకు వ్యవసాయం చేస్తే ఊరియా గురించి ఇబ్బంది అవుతుంది. ఎవరైనా కానీ మా ఊరియా గురించి జర సాయం చేయగలరని ఏవో సార్కు అందరికీ జర మేము కోరుచున్నాం. మాకు ఊరియా గురించి 3-4 రోజులు లైన్లో పడ్డా కానీ వారానికి 2 బస్తాలు, 1 బస్తా వస్తుంది. ఆ 1 బస్తా 2 బస్తాలు తీసుకుపోయి 1 ఎకరం చల్లితే 1 ఎకరం ఎర్రపడుతుంది, 1 ఎకరం కలుపుకొచ్చినట్టుగా ఏ చేయనంత మన చేతికి వచ్చేటట్లేదు. ఆ బాధతోటి పొద్దుగాల వచ్చి లైన్లో ఉంటే మాకు ఈ 8 రోజుల నుంచి తిరిగితే ఒక ఊరియా బస్తా లేదు. ఇప్పుడు ఈ లైన్లో పెట్టారు కదా, ఇప్పుడు ఎవరు మీదేమన్నా ఉన్నా ఇప్పుడు లైన్లో? ఉంది సార్, మాకు లైన్లో ఉంది. పొద్దున వచ్చి లైన్లో పెట్టినాము. లైన్లో పెడితే అది మాకు ఏ సార్ ఫోన్ చేస్తే ఏ సార్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే అంతా రైతులంతా వచ్చి ఆడ బస్సుల గడ్డము నిలబడితే సారిగిన వచ్చారు. ఏఎస్ఐ సారిగిన వాళ్ళందరూ వచ్చి మేము ఇప్పిస్తున్నారు అని చెప్పి తోలుకొచ్చి ఈసారి ఫోన్ చేసి ఇవాళ వస్తుంది కూర్చోమని చెప్పారు. చెప్పితే చూసి ఇప్పటిదాకా రైతులు ఆకలి అయిందని చెప్పి ఇప్పటిదాకా ఉండిపోయారు. మన దౌలతాబాద్ పట్టణ కేంద్రంలో రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నట్టే ఇక్కడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దౌలతాబాద్ వారు యూరియా బస్తాలు ఇస్తారని రైతులకు తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు పొద్దున్న నుంచి వాళ్ళు పడిగాపులు కాస్తూ ఇక్కడ లైన్లలో రౌతులు మరియు చిన్న క్వార్టర్ సీసాలు, నెక్స్ట్ చెప్పులు, రౌతులు ప్రతిదీ పెట్టి ఇప్పుడు యాక్చువల్గా అక్కడ చూస్తూ ఉంటే 2-3 అక్కడనే పడుకున్నారు. రేపు పొద్దున ఎప్పుడు వస్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడికే వచ్చి కూడా అన్నం కూడా తెచ్చుకొని తిని రాత్రి ఇక్కడనే పడుకొని మబ్బుల సీరియల్ కట్టి ఫస్ట్ నేనుంటానా సీరియల్ కోసం వెయిట్ చేసిన తరుణం ఇక్కడ మనకు పట్టణ కేంద్రంలో కనిపిస్తుంది. ప్రభుత్వాలు దయచేసి మన రైతుల పట్ల కన్నెర్ర చేయకుండా యూరియా సరఫరా కొంచెం చేయగలరని చెప్పి ప్రభుత్వాలను మా భవ్య టీవీ తరఫున మేము కోరడం జరుగుతుంది. యూరియా పట్ల అశ్రద్ధ వహించొద్దని కూడా మేము వివరంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
గజ్వేల్ మండల కేంద్రంలోని మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ఆర్ఆర్ కాలనీ వేములాఘాట్లో సిపిఐ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగు కృష్ణ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గజ్వేల్ మండల కేంద్రంలోని మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ఆర్ఆర్ కాలనీ వేములాఘాట్లో సిపిఐ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగు కృష్ణ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శివలింగు కృష్ణ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట పటిమ తెగువతనంతో అలుపెరిగని పోరాటం చేశారన్నారు. అదేవిధంగా చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమానికి వీరవనిత అని తెలిపారు. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ, ధైర్యశాలిగా పేర్కొన్నారు. కావున చాకలి ఐలమ్మ లాంటి పోరాట పటిమ నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములఘట్ రజక సంఘం అధ్యక్షులు, పల్లెపహాడి గ్రామ సిపిఐ పార్టీ నాయకులు పోచయ్య, రాజం, భిక్షపతి, శ్రీకాంత్ పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం రోజున రజక కులస్తుల ఆధ్వర్యంలో చిట్యాల చాకలి ఐలమ్మ 48వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం రజక కులస్తుల ఆధ్వర్యంలో చిట్యాల చాకలి ఐలమ్మ 48వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రజక కుల సంఘం అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ అని ఆమె విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్ఠించాలని ప్రభుత్వాన్ని కోరారు. చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు మామిడాల వెంకట్, మామిడాల లింగం, బాలయ్య, దుబ్బా రాజయ్య, పరశురాములు, రమేష్, పరశురాములు, లక్ష్మి, రాజవ్వ, తిరుమలయ్య, శ్రీనివాస్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా నిజాంపేట మండల్ మా ఆధ్వర్యంలో రజక సంఘం అందరం కలిసి ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి, ఇంతకుముందు మాజీ సీఎంకు కేసీఆర్ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాము. మా కోరిక ఏంటంటే మేము ట్యాంక్ బండ్ మీద మా ఐలమ్మ విగ్రహం కావాలని మేము కోరుకున్నాం. కానీ మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఏమాత్రం పట్టించుకోలేడు. దయచేసి చెప్తున్నా, ఇప్పటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మా రేవంత్ అన్న దయచేసి కోరుకుంటున్నాం, మా ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన అద్దేయాలి. మెదక్ జిల్లా మాసేపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. బుధవారం యూరియా లారీ రావడంతో తెల్లవారుజామునే రైతు వేదిక వద్ద యూరియా కోసం, టోకెన్ల కోసం వందలాది మంది రైతులు బారులు తీరారు. మెదక్ జిల్లా మాసేపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. బుధవారం యూరియా లారీ రావడంతో తెల్లవారుజాము నుంచే రైతు వేదిక వద్ద యూరియా టోకెన్ల కోసం వందలాది మంది రైతులు బారులు తీరారు. యూరియా టోకెన్లు మంజూరు చేయకపోవడంతో వ్యవసాయ అధికారి రాజశేఖర రెడ్డితో రైతులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. చేగుంట మండలంలోని వడియారం గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తొలి భూ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ అని వడియారం రజక సంఘం నాయకులు కొనియాడారు. చేగుంట మండలంలోని వడియారె గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తొలి భూ పోరాట వనిత, నిజాం రజాకార్ల అరాచకాలకు, నిరంకుశత్వానికి, బానిసత్వానికి ఎదురొడ్డి నిలిచిన ఉద్యమ కాగడ చాకలి ఐలమ్మ అని వడియారం రజక సంఘం నాయకులు అన్నారు. బుధవారం చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని ఆమె విగ్రహానికి గ్రామస్తులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామ నాయకుడు వెంకట్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో చిట్యాల ఐలమ్మ పాత్ర వెలకట్టలేనిదన్నారు. బడుగు జీవుల అస్తిత్వాన్ని పరిరక్షించడానికి సమానత్వం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు నర్సయ్య, అంజయ్య, లింగం, బాలేష్, రామస్వామితో పాటు గ్రామస్తులు వెంకట్ గౌడ్, కృష్ణ, నాగరాజు పాల్గొన్నారు. ఆసియా ఖండంలో భరతమాత కర్ణ బిడ్డలు ఎందరెందరో వీరనారి మనలు ఝాన్సీ లక్ష్మీబాయితో సమానమైనటువంటి వీరనారి మనలు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరైన చాకలి ఐలమ్మ గారు మా తెలంగాణ రాష్ట్రంలో 1895 సెప్టెంబర్ 26 సద్దుల బతుకమ్మ రోజు జన్మించి చిన్న గరీబీ రజక కుల సంఘంలో పుట్టి గరీబులలో ఎన్నో విధాల కష్టపడి పెరిగి పెద్దదై తుదకు ఆమె యవ్వన వయస్సులో నిజాం నవాబులు వారు పెడుతున్నటువంటి హింసలకు, వారు చేస్తున్న అగాధాలకు ఆమె ముందుకు వచ్చి అందరినీ సబ్బండ కులాలను ఏకం చేసి ఆమె ముందుండి వీరనారిగా పోరాటం చేసి 1985 సెప్టెంబర్ 10వ తేదీన ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె బడుగు బలహీన వర్గాలకు భూమి కోసం, భుక్తి కోసం ఎన్నో విధాల పోరాటాలు చేసి ఎవరికైతే గరీబులు ఉన్నారో వారికి తప్పకుండా భూమి సర్కారు ఇవ్వాలని నైజాంతో పోరాడి ఎందరికో భూములు ఇప్పించింది. అదేవిధంగా రజక కుల సంఘంలో ఆ రోజు
కేవలం వాళ్ళు కులవృత్తి చేసుకొని బతకటం. మేము కూడా వ్యవసాయం ఎందుకు చేయవద్దు? ఆ రోజులలో నైజాం పరిపాలన 7 నవాబులలో 5వ నవాబు చాలా దుర్మార్గుడు. అతని అండదండలతో వారి దగ్గర ఉన్న సపాయాలు ఎన్నో దుర్మార్గమైన కిరాతకాలు చేసి హిందువులను చాలా కష్టపెట్టేవారు. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళను చాలా హింసలు పెట్టేవారు. ఎన్నో మానభంగాలు చేసే విధానాలు ఉండే ఆ రోజుల్లో. అటువంటి చాకలి ఐలమ్మ ముందుకొచ్చి అన్ని కులాల వారిని ఏకం చేసి ముందుకుండి విరోచితంగా పోరాడి సర్కారీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ రోజులలో ముస్లింల వరకే ఇద్దురు. కాబట్టి హిందువులకు కూడా ఇవ్వాలని కోరి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఎవరు గరీబ్ ఉన్నారో ప్రతి కులానికి భూములు ఇప్పించింది. అదేవిధంగా అప్పటి స్వతంత్ర ఉద్యమంలో కూడా ఆమె వంతు కూడా ఆనాడు ఉన్న అల్లూరి సీతారామరాజుకు కూడా ఆమె కలిసి ఎన్నో విధాలుగా ధైర్య సాహసాలు ఆమె వంతు సహాయం చేసి భారతదేశ స్వతంత్రంలో కూడా ఆమె అదేవిధంగా తెలంగాణలో ముఖ్యంగా వర్గాలకు ఆమె అండదండలతో సర్కారు దిగివచ్చి గరీబులు ఎక్కడ ఉన్నా అక్కడికి భూమి ఇచ్చి ఆ భూమి సస్యశ్యామలు అయ్యే విధంగా ఆ రోజులలో ముస్లిం వారికేమో మంచి భూములు ఇద్దురు, హిందువులకేమో రాయి రప్పలు ఉన్నటువంటి భూములు ఇద్దురు. అటువంటి విధానం తీసేసి సాగు అయ్యే భూములు కూడా సర్కారు భూములు కూడా ఆమె పోరాడి అందరికీ ఇప్పించింది. కాబట్టి అటువంటి వీరనారీమణులు యొక్క చిరస్మరణీయ విగ్రహాన్ని మా వడియారం గ్రామంలో 2023 సంవత్సరంలో అప్పటి గ్రామ సర్పంచ్ కొండపల్లి తిరుమల నరసింహుల వారి ఆధ్వర్యంలో రజక సంఘం వారు కష్టపడి ఎన్నో విధాలుగా రజక సంఘం వారి ఆధ్వర్యంలో గ్రామస్తుల అండదండలతో నిర్మించి మా గ్రామానికి వనరిచ్చిర్రు. అటువంటి విధానానికి మా గ్రామస్తులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి యువకులు కానీ రేపు వాయింద రజక సంఘం యువకులు కానీ తప్పకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలి. మంచి కార్యక్రమాలు జయంతి వేడుకలు కానీ వర్ధంతి వేడుకలు కానీ చేసి మన గ్రామానికి, మన మండలానికి, మన జిల్లాకు, మన తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి అందజేస్తారని కోరుతూ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజక సంఘం వారికి మరియు గ్రామస్తులకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి సాకలి ఐలమ్మకి జై. గత నెల రోజులుగా యూరియా కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నశంకరంపేట మండలం సూరారం, మడూర్ సొసైటీ కేంద్రాల వద్ద యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి క్యూ లైన్లో ఉన్నారు. గత నెల రోజులుగా యూరియా కోసం వెళ్లడం జరుగుతుందని, యూరియా వస్తుందన్న సమాచారం తెలిస్తే అక్కడికి వెళ్లి పడిగాపులు కాయడం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేట మండలం సూరారం, మడూర్ సొసైటీ కేంద్రాల వద్ద యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి క్యూ లైన్లో ఉన్నారు. ఓవైపు వర్షం, మరోవైపు యూరియా కొరత, ఇంటి వద్ద ఉన్న పనులు బదుకొని మహిళలు, పురుషులు తేడా లేకుండా అందరూ కూడా యూరియా కోసం వచ్చి లైన్లో నిలబడడం జరుగుతోంది. రైతులు పెద్ద ఎత్తున వచ్చి తోపులాట జరిగింది. పోలీసులు బందోబస్తు మధ్య రైతులకు టోకెన్లను అందజేశారు. నెల రోజులు గడుస్తున్నా యూరియా కష్టాలు మాత్రం రైతులకు తప్పటం లేదు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యూరియా వస్తుందన్న సమాచారం తెలిస్తే చాలు, రాత్రి నుంచే కుటుంబ సభ్యులతో కలిసి యూరియా కోసం వచ్చి క్యూ లైన్లలో ఉండటం జరుగుతుందన్నారు. వర్షం కురుస్తున్నా యూరియా కోసం తిప్పలు తప్పటం లేదని అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. మళ్ళీ వచ్చితే కూడా ఇదే లైన్ కట్టుడు, మళ్ళీ పైసలు ఎక్కువ తీసుకున్నారు. అవసరం ఇంత లైన్ కట్టుడు. టోకన్ ఇచ్చిన వాళ్ళకు సీదా ఇవ్వచ్చు కదా, ఆడ పైసలు తీసుకోదు. మళ్ళీ లైన్ కట్టుడు ఈసారి పోతే అందరికి ఫోన్ ఇట్లుంది. నీరుడు మన కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లుందా లైన్ కట్టినామా మేము? ఒక యూరియా బ్యాగు 270 రూపాయలకి ఇస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క రైతు దగ్గర 280 రూపాయలు తీసుకుంటున్నారని ఇప్పుడు ఒక్కొక్క రైతును పిలిచి రేపు మార్నింగ్ 10 రూపాయలు ఇస్తారా? ఒక బ్యాగ్ ఎంత తీసుకుంటున్నారు సార్? 270. టోటల్ ఇప్పుడు ఒక్కొక్క రైతు ఒక రైతుకు ఒక బ్యాగ్ ఇస్తున్నారు. ఒక్కొక్క రైతు దగ్గర 280 రూపాయలు తీసుకుంటున్నారని చెప్తా ఉన్నారు. ఎంక్వైరీ కాదన్నా, ఇగో బయటకు రండి, రైతులు క్యూలో ఉన్నారు. మీ 10 రూపాయల కోసం రైతు పొద్దున రావాలా? చిల్లర లేకపోతే రాష్ట్రం ఇస్తున్నాం, మీరే చిల్లర తీసుకురా.
రూపాయలు తీసుకునేది 280 రూపాయలు తీసుకుంటారు. మళ్ళీ సపరేట్ 5 రూపాయలు అమలు ఎక్కువ తీసుకుంటారు సంచికి. మొన్నటిదాకా ఒకటి ఇప్పుడు అందరూ ఒకటి వర్తించాలి కదా. మళ్ళీ టోకన్లు మొన్న పొద్దుదాకా ఉండేమో టోకన్లు తీసుకున్నాం. మళ్ళీ ఇలా పొద్దుదాకా ఉండి మీరే తీసుకోవాలి. ఎందుకున్నావు? ఎందుకు ఇచ్చారు మరి? ఇచ్చిరా 280 రూపాయలు బస్సు తీసుకునేదంటే 270 రూపాయలు తీసుకుంటే మన పొద్దునాకి ఇచ్చింది. ఇలా మళ్ళీ టోకన్లు ఉన్న సీరియల్ అలా ఉంది, టోకన్లు లేని సీరియల్ అలా ఉంది. అట్లా కాకుండా టోకన్లన్నా బంద్ చేయాలి. ఇచ్చు దయచేసి చూడండి పబ్లిక్ ఎట్లూరు. ఈ సీరియల్ కట్టబట్టి దాదాపు 2 నెలలు అవుతుంది. వర్షాకాలం నాటేసామంటే సీరియల్ తప్ప ఒక దగ్గర ఇటుక పెట్టారు, ఒక చెప్పులు, ఒక తువ్వాలలో కూడా సీరియల్ పెట్టి కూడా ఒంటరి పోయే పరిస్థితి ఉంది ఈ కాలంలో. ఈ రాజకీయ పాలన, రాక్షస పాలన ఈ ప్రభుత్వం ఏం ఏర్పడుతుంది? మనుషుల కోసం కాదు, కరెంటు కోసం పోదామంటే అదో వేదం, ఊరే దొరకక ఇదో వేదం. ఇలా పోతే పట్టేర పోతే అమోనియా చూడచ్చు 1800 ఒకటాట, 1000 రూపాయలు ఒకటాట. 300 సంచి యూరియా ఇచ్చేది 270 రూపాయలు ఇచ్చేది 280 రూపాయలు ఇస్తారు. ఇక్కడ సుసైడ్లోకి వచ్చినా కానీ 4 లారీలు అయినది. గుండపురం కుటుంబం నా పేరు గుజరాజు. 4 లారీలు అయిపోయి 4 బస్తాల సంచి దొరుకుతుపోలే ఇప్పటికి. మరి ఇవాళ కూడా సీరియల్ ఉన్నా మరి దొరుకుతుందా దొరకదా తెలియదు. ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను చిన్నగా ఉన్నప్పుడు చూస్తున్నా. ఇంటికి పోతే సీరియల్ కట్టేది, కరెంటు కాడ ధర్నాలు చేసేది, మందు సంస్థల కాడ చెప్పులు పెట్టి సీరియల్లే పెట్టి మనుషులకు సద్దులు వేసుకొని తిన్న పరిస్థితి కూడా చూసాను నేను. ఇవాళ చూస్తున్నాం మళ్ళీ ఈ సంవత్సరం కోలి. దయచేసి ప్రభుత్వం వెంటనే ఉంటే రైతుల మీద దూరం చూపించాలంటే ఏమంటే రైతు భరోసా ఇస్తున్నాము, సన్నట్లకు బోనస్ ఇస్తున్నాము. ఏ భరోసా లేదు, ఏ బోనస్ లేదు, లావాన్ పట్టాలు లేవు, కొత్త బుక్కులు రాలే, పౌడు భూములకు పట్టాల బుక్కులు ఇవ్వలే, ఏమి ఇచ్చిన సంగతి లేదు. ఉన్న పొలం నాటేసుకుందామంటే మందు సంచి ఇచ్చే దిక్కు లేదు. ఇలా నేను యూరియా మాత్రం ఆ 2 సరిపోదామంటే 950 రూపాయలు ఇండియా తెలుస్తుండే. కానీ ఈ 260 రూపాయల యూరియా మాత్రం దొరుకుతుంది. ఇలా పట్టేదో బలపెట్టాలమా ఈ రైతాంగమా ప్రభుత్వమా? దయచేసి ఒకటే వెంటనే తక్షణమే మడుగు సూసైడ్ అంటే మడుగు రోజులు తల్లి పిల్లల ముగ్గురు ఒకటి సూసైడ్ వాడు వచ్చిందంటే సూసైడ్. మాకు సొసైటీ ఉంది కొండాపురం, అది మా సొసైటీ ఇదే. ఒక్క మనిషి కూడా ఒక సంచి తీసుకపోయి దిక్కులేదు. ఇప్పటికి శంకరపై మండలి శంకరాజు కొండాపురం పుట్ట సిద్ధిరాములు ఒక మాజీ సర్పంచ్ చైర్మన్ కూడా ధర్మంలో మన్నువాడ పొలం నాటేసేందుకు అంత కంపెనీ బతికినా కానీ కుక్కల బతకాల్సిపోతుందని ఉన్నది నాటేసుకోండి బతుకు. నమస్తే. దాదాపు మడుగుకెళ్ళి కొండపురం రావాలంటే 12 కిలోమీటర్లు రావాలి. ఇట్లా 10 సార్లు వచ్చిపోతుంటే మందు దొరకక తిక్కదేసి కోట తాగాలి. వచ్చినప్పుడు 100 రూపాయలు పెట్రోల్ పోసుకోవాలి. అమ్మాయిలు దొరకకపోతే సీరియల్ పెట్టడానికి 100 రూపాయలు సలాడి కోట తాగాలి. ఆడు ఆ కోట తాగుతాడు 100 రూపాయలు తెగిపోతుండు. ఈ సంచి నాకే ఇచ్చిండు నీకు ఏరియా చెప్తుండు. అట్లా కూడా బ్రోకర్లు మధ్యలో మోపారు. ఇది ఒక మనిషి ఊరిలో సంచి 270 రూపాయలు కొట్టే సంచికి 500 ఖర్చు పెట్టినా కానీ దొరికే పరిస్థితి అవుతుంది. నీవు అన్ని చెప్పినాక అడిగే ఒక సిల్లర్లకి 500 లోటు ఇచ్చిస్తే 300 రూపాయలు పట్టుకొని 20 రూపాయలు రేపిస్తామని చెప్తున్నారు. 200 రూపాయలు చేత పెడుతుంది. ఆ ఒక సంచి ఇచ్చే కూడా 2 తెస్తామని చెప్తున్నారు, 1 చేత పెడుతుంది. ఇక వాడే మీకు నువ్వు జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో అనాగరిక ఘటన చోటు చేసుకుంది. ఇటీవల నిర్వహించిన వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చందా ఇవ్వలేదని గ్రామానికి చెందిన 4 కుటుంబాలను కులం నుంచి కుల బహిష్కరణ చేశారు గ్రామ పెద్దలు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో అనాగరిక ఘటన చోటు చేసుకుంది. ఇటీవల నిర్వహించిన వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చందా ఇవ్వలేదని గ్రామానికి చెందిన గాలిపెల్లి అరుణ్, గంగా లచ్చయ్య, అంజీ, సూర్యవంశీల 4 కుటుంబాలను కులం నుంచి కుల పెద్దలు బహిష్కరించారు. అంతటితో ఆగకుండా ఆ కుటుంబాలతో ఎవరూ మాట్లాడకూడదని ఊర్లో డప్పు చప్పులతో దండోరా వేయించారు. వెళ్లివేసిన కుటుంబాలతో ఎవరైనా మాట్లాడితే 25,000 రూపాయల జరిమానా విధిస్తామని హుకుం జారీ చేసినట్లు బాధితులు తెలిపారు. ఆ కుటుంబాలతో కులానికి చెందిన ఎవరైనా మాట్లాడినట్లు సమాచారం అందించిన వారికి 5,000 నజరానా కూడా ప్రకటన చేశారు. భక్తితో దేవుడికి కొబ్బరికాయ కొట్టేందుకు వస్తే 1,116 ఇచ్చిన తర్వాతనే కొట్టాలని తేల్చి చెప్పడంతో అది కాస్త కుల బహిష్కరణకు దారి తీసినట్లు తెలుస్తోంది. కంప్యూటర్ యుగంలో కూడా కులం పేరుతో కట్టుబాట్లు, బహిష్కరణల పేరుతో నిబంధనలు పెడితే బాధిత కుటుంబాలకు భవిష్యత్తు ఎక్కడికి దారితీస్తుందన్న ప్రశ్న జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కన్నీటి పర్యంతమవుతున్న బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ ఘటనపై జగిత్యాల రూరల్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈరోజు మాకు అందిన సమాచారం మేరకు కల్లెడ గ్రామం జగిత్యాల రూరల్ మండలంలో ఉంటుందని, ఆ గ్రామంలో ఒక సేమ్ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తుల మధ్య కొంత మనస్పర్ధలు వచ్చినట్టు తెలిసింది. దానికి
పర్యవసానంగా వాళ్ళు కొంతమంది కొన్ని కుటుంబాలని వాళ్ళు వెలివేసినట్టు తెలిసింది. దానికి ఇమీడియట్గా మేము మా ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు వాళ్ళని బోత్ పార్టీస్ను పోలీస్ స్టేషన్కి పిలిపించారు. ఇప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. లీగల్గా వాళ్ళకి ఒకవేళ నిజంగా కనుక వాళ్ళు తప్పు చేసి ఉంటే దాన్ని పీసీఆర్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. దాంట్లో లోకల్ తహసీల్దార్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డెఫినెట్లీ విల్ కండక్ట్ ఏ స్పెషల్ మీటింగ్ ఇన్ ద విలేజ్. మేము వెళ్తాము, విజిట్ చేస్తాము. అక్కడ వాళ్ళకి అలాంటి మనస్పర్ధలు లేకుండా, అదేవిధంగా లా అండ్ ఆర్డర్కు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, డిస్టర్బ్ కాకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటాం. తర్వాత ఇప్పుడు బోత్ పార్టీస్ మా దగ్గరే ఉన్నాయి. వాళ్ళిద్దరితో ఇప్పుడు మాట్లాడిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకోవట్లేదు నిర్ణయించుకుంటాం. థ్యాంక్ యూ. కల్లెడ గ్రామం అయితే గణపతి నిమజ్జనం అప్పుడు గ్రూప్లో డిస్కషన్ జరిగింది సార్. కొంతమందిని వల్గర్గా మాట్లాడారు. ఇది ఏంటంటే అందరూ ఒకటై మమ్మల్ని కుల బహిష్కరణ చేసారు. ఫస్ట్ కులంలో పిలిపించారు. అప్పుడు మమ్మల్ని ఏంటంటే మిమ్మల్ని పిలిపిస్తున్నా అని చెప్పలేరు. కులం గురించి సమస్య అక్కడికి పోయినాక దండు పెట్టమన్నారు. ఫస్ట్ మ్యాటర్ ఏంటని తెలిసినాక పెడతామని మేము అన్నాం. మమ్మల్ని అందరినీ దొబ్బేసి గ్యాప్లు ఏంటంటే మొత్తం రాసుకున్నారు. అది రాసుకున్నది కూడా మాకు తెలియదు. తప్పు దాటించినాక ఎవరిని మేము అంటున్నాం. మా పేర్లు తినప్పుడు మేము అనుకున్నాము. ఎవరిని అనుకుంటే మమ్మల్ని అందరికీ చూసి ఇట్లా తలుపులు వేసి చేసినప్పుడు మమ్మల్ని నేనా అన్నట్టు మాకు ఉల్టా ఇతని మీద కేసు పెట్టారు సార్. కేసు పెడితే ఇక మాకు కులం ఏడేస్తారు సార్. వాళ్ళే పరిష్కారం చేస్తారని మేము ఉన్నాం. కులాన్ని కాదని అయితే మేము ఏమి అది చేయాలి. వాళ్ళు వచ్చి కేసు పెట్టిన వాళ్ళే మర్యాదపూర్వకంగా మేము కలిసింది సార్. ఇయర్కి ఎన్ని రోజులు 3 days అవుతుంది. మరి కల్లడ అయితే గణపతి నిల్చుండ పెట్టారు సార్. గణపతి నిల్చుండ పెట్టి చెంద కోసం తిరగలేదు సార్. చెంద కోసం తిరగక ఈ ఫోన్లలో పెట్టారు సార్. ఫోన్లలో పెడితే మాకేం అర్థమవుతుంది సార్? చెంద కోసం తిరగాలి కదా, తిరిగితే మాకు అర్థమవుతుంది. అర్థం కాక మేము సైలెన్స్ ఉన్నాం. ఫోన్లలో ఏమని పెట్టిరట సార్, కొబ్బరికాయ కొడితే 1116 పెట్టాలి, అట్లాంటి వాళ్ళే రావాలని చెప్పారు సార్. చెప్తే కొబ్బరికాయ కొడితే అట్లా మాకు వెళ్ళాయి కదా సార్. మాకు ఎట్లా వెళ్తాయి? అయ్యో మేము ఉన్నామో లేని వాళ్ళం, మేము గవ్వాన్ని ఎట్లా పెట్టగలుగుతాం, మేము కష్టం చేసుకుని బతకటోళ్ళం కదా అని మేము సైలెన్స్ అయిపోయినాం సార్. సైలెన్స్ అయిపోయినా మేము ఎక్కడ అక్కడ అందరం 4 ఉండేసినాం. మేము చెంది ఇయ్యక సపరే కూకున్నాక మళ్ళీ గణపతి అంపి వచ్చినాక మమ్మల్ని పంచాయతీలకు పిలిపించారు సార్. పంచాయతీ పెట్టి పంచాయతీలకు పిలిపిస్తే మేము పంచాయతీలకు పోయినాం సార్. ఏం విషయమో మరి ఏం విషయం అని మేము పోయినాం. పోయేసరికి మీదే విషయం అని మమ్మల్ని పిలిచిర్రు. ఏం విషయం పిలిచిర్రు మరి ఏంటిది అని మేము అడిగినాం సార్. నువ్వు పైసలు పెట్టి మాట్లాడు అని అన్నారు సార్. పైసలు ఏమిటి గురించి పెట్టమని మాట్లాడమంటారు, దాని విషయం ఏం చెప్పాలి కదా అని మేము అన్నాం. పైసలు పెడితేనే ఇక్కడ మాట్లాడు అని మమ్మల్ని గెంటేసిరు సార్. గెంటేసినాక మేము వెళ్ళిపోయినాం ఇంటికి. వెళ్ళిపోయినాక వాళ్ళు ఏం చేసారు, కాగితం రాసేసి వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళని తీసేయ్యి, ఈ కులంలోకి వెళ్ళి తీసేయాలి, వాళ్ళు ఉండద్దు ఈ కులంలో, వాళ్ళు పైసలు ఇవ్వని కులంలో ఉండద్దు అని తీసేసిరు సార్. తీసేసినాక మేము వెళ్ళిపోయినాక దప్పు దాటిచ్చినాక మాకు అప్పుడు అర్థమైంది. మమ్మల్ని వెళ్ళిపోమన్నారు, మళ్ళీ ఇట్లెందుకు దప్పు దాటిస్తారు అని అర్థం చేసుకున్నాక ఇక దప్పేమని దాటేసారు సార్. వీళ్ళతోని 4 మాట్లాడిన వాళ్ళకి 25,000 జమనాతు. వాళ్ళతో మాట్లాడద్దు, ఎవరైతే మాట్లాడతారో 25,000 వాళ్ళకు జమనాతు ఎత్తమని అన్నారు. ఎవరికి ఎత్తారు మరి ఏంటిది అర్థమైందని మేము పోయి చూసేసరికి మాదే సార్. మేము ఆడుకోయేసరికి అందరు తలుపులు వేసుకుంటారు, మనలో చూసి ముఖం సాటేసుకుంటారు. సాటేసుకునేసరికి ఎందుకు ఇట్లా అవుతుందని మేము ఏమని అడగం సార్ అని సైలెన్స్ ఉన్నాం. మళ్ళీ ఉల్టా వాళ్ళు ఏం చేసారు సార్, మళ్ళీ వాళ్ళే మమ్మల్ని కొట్టొచ్చారు 4 అని నా కొడుకు మీద కేసు పెట్టారు సార్. కేసు పెట్టినాక నిన్న మేము వచ్చినాం సార్. 4 సార్, 4 కుటుంబాలకు సార్, 4 కుటుంబాలకు చేసారు సార్. మమ్మల్ని 4 కుటుంబాలను తీసేసారు సార్. మాకు న్యాయం చేస్తారా అన్యాయం చేస్తారా మీరే సార్. చిన్నశంకరంపేట మండలంలో రైతులకు ఎరువుల తిప్పలు తప్పటం లేదు. చిన్నశంకరంపేట మండలం గవలపల్లి శ్రీ రామలింగేశ్వరం ఎరువుల దుకాణానికి యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం 6 గంటల నుంచి పడిగాపులు కాశారు. మహిళలు తమ చంటి పిల్లల్ని ఎత్తుకుని వచ్చి వరుసలో నిలబడ్డారు. చిన్నశంకరంపేట మండలంలో రైతులకు ఎరువుల తిప్పలు తప్పటం లేదు. ఓవైపు అధికారులు ఎరువుల కోసం ఆందోళన చెందొద్దని, రైతులకు సరిపడా యూరియా అందిస్తామని చెప్తున్నా ఇక్కడ మాత్రం యూరియా కోసం రాత్రింబవళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నశంకరంపేట మండలం గవలపల్లి శ్రీ రామలింగేశ్వర ఎరువుల దుకాణానికి యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం 6 గంటల నుంచి పడిగాపులు కాస్తున్నారు. మహిళలు తమ చంటి పిల్లలను ఎత్తుకుని వచ్చి వరుసలో నిలబడ్డారు. ఉదయం నుంచి ఏమి తినకుండా వచ్చి తమ పిల్లలకు ఎరువుల దుకాణం వద్ద పాలిచ్చి ఆకలి తీర్చిన తల్లుల బాధ వర్ణనాతీతం.
ఒకసారిగా రైతులు యూరియా కోసం రావడంతో పోలీసుల పహార మధ్య రైతు వేదికలో యూరియా టోకెన్ అందజేశారు. ఈ సందర్భంగా మహిళా రైతు లావణ్య మాట్లాడుతూ చంటి పిల్లలతో ఉదయం ఇక్కడికి రావడం జరిగిందని, యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకుని వస్తే ఒకరికి ఒక సంచి మాత్రమే ఇవ్వటం జరుగుతుందని, పంట కలుపుకు వచ్చిన యూరియా లేక ఇబ్బందులు పడుతున్నామని, ఇచ్చిన యూరియా కూడా తమ వరి పొలానికి సరిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంటి పిల్లలతో ఇంట్లో పనులు వదులుకొని రావటం జరిగిందని, ఓవైపు యూరియా దొరుకుతుందో లేదో అనే ఆవేదన, ఓవైపు చంటి పిల్లల ఏడుపు, ఆకలి ఎలా తీర్చాలనే బాధ, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, యూరియా దొరకక కుటుంబ సభ్యులమంతా కూడా ఉదయం నుంచి ఎరువుల దుకాణం వద్దకు పరుగులు తీసి వరుసలో నిలబడడం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత లేదని, నేడు మండలంలోని 3 గ్రామాలకు యూరియా రావటం జరిగిందని, మరో 2 రోజుల్లో మరింత యూరియా మండలానికి రావటం జరుగుతుందని, రైతులు యూరియా కోసం ఆందోళన చెందకూడదని తెలిపారు. పొద్దున్న నెలకు వస్తున్నాడు మరి అప్పటి నుంచి లైన్లో ఉన్నాయిగా. ఎన్ని సంవత్సరాలు ఇస్తారు మరి? ఏమంటారు మరి? ఎవరు శంకరపేట మండల రైతులకు విజ్ఞప్తి. ఈరోజు యూరియా మడుగు సొసైటీకి మరియు చంద్రపేట సొసైటీ గోవలపల్లి రామలింగేశ్వరపేటకి రావడం జరిగింది. మొత్తం 12 సంవత్సరాలు రావడం జరిగింది. అది కూడా టోకెన్ ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. రైతులెవరు కూడా యూరియా గురించి ఆలోచించకూడదు. రేపు మరియు శంకరపేట సొసైటీకి మరియు జనరల్ సొసైటీకి కూడా యూనిట్ పెట్టడం జరిగింది. అవి రేపు కాగానే వాళ్ళకి రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చేస్తాయి. సో రైతులు కూడా వాళ్ళ పాస్బుక్ జిరాక్స్, ఆధార్ జీరాక్స్ తీసుకొని యూరియా తీసుకొస్తుందని కోరుతున్నాము. సో యూరియాపై ఎటువంటి కొరత లేదు. అది రెగ్యులర్గా రేపటి నుంచి రెగ్యులర్గా వస్తుంది కాబట్టి మీకు రైతులకి అందుబాటులో ఉంచుతాము. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యూరియా కోసం తప్పని రైతన్నల తిప్పలు. దౌలతాబాద్ మండల కేంద్రంలో యూరియా కోసం లైన్లో నిల్చొని సొమ్మసిల్లిన అన్నదాత. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో అనాగరిక ఘటన. వినాయక చందా ఇవ్వలేదని 4 కుటుంబాలకు కుల బహిష్కరణ. చిన్నశంకరంపేట మండలంలో మహిళా రైతుల ఆందోళన. ఎరువుల కోసం ఉదయం 6 గంటల నుంచి చంటి బిడ్డలతో లైన్లో నిల్చున్నామని ఆవేదన. మెదక్ జిల్లా మాసేపేట మండల కేంద్రంలో యూరియా కోసం బారులు తీరిన రైతులు. రైతు వేదిక వద్ద టోకెన్ల కోసం వందలాది మంది రైతన్నలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.